వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ వజ్ర అర్ధ పద్మ వక్రాసనము. ఈ యొక్క ఆసనంలో మనం వక్రంగా తిరుగుతూ కాళ్ళని ఒక కాలుని వజ్రాసనంలో ఒక కాలుని మనము అర్ధ పద్మాసనంలో పెట్టాము. ఇక్కడ మనము చేతులని ఏ విధంగా ట్విస్ట్ చేస్తున్నామో చూస్తూ ఈ యొక్క ఆసనం బెనిఫిట్స్ని మనము తెలుసుకుందాము. కూర్చొని చేసే ఆసనాలలో ఈ యొక్క ఆసనము వస్తుంది. కూర్చొని చేసే ఆసనాల వేరియేషన్లో ఈ యొక్క ఆసనము ఇది చూడ్డానికి భరద్వాజాసనం లాగా కూడా ఉంటుంది, కానీ భరద్వాజాసనము కాదు. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలో చూద్దాము. ముందుగా మనము ఆసనానికి ప్రిపరేషన్ చేయాలి. హస్తాలని ఇలా పెట్టేసి కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. చేతులని ఇలా పైకి చేస్తూ కిందికి తీసుకొని రావాలి. కొంత సమయం పాటు మనము చేతులని ఇలా పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వెన్నుముక్కని నిటారుగా చేస్తూ ఉండాలి. అలా చేసి చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ మనకు ఎలా అనిపిస్తుందో గమనించాలి. వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కూర్చోండి. ఇప్పుడు మనము పాదాలని బద్ధ కోణాసనంలో తీసుకెళ్ళి ఇలా ఆడించాలి. పాదాలని కొద్దిగా ఆడిస్తూ ఉండండి. తొడలలో కాళ్ళల్లో ఎలా అనిపిస్తున్నాయో గమనించాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని బద్ధ కోణాసనంలో ఆడిస్తూ ఉండాలి. ఇలా కాళ్ళని బాగా ఆడించాలంటే పాదాలని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళి కాళ్ళని ఆడించాలి. ఇలా మీరు చాలా దగ్గరికి తెచ్చి కాళ్ళని ఆడించాలనుకుంటే ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా తగ్గుతుంది. మన రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువగా ఉండాలి ఇలా. కాబట్టి పాదాలు కొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. ఇలా ఎప్పుడైతే మూమెంట్ చేస్తామో అప్పుడు మన నడుము తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఒకసారి మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. పాదాలని ఈ విధంగా చేయండి. ఈ విధంగా పాదాలని ఆకాశం వైపు చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత పైకి వచ్చేసి పాదాలని ఇలా తెస్తూ రెండు మోకాలని కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు తీసుకెళ్తూ తొడ బయట భాగంలో ఉండే కండరాలను కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసి కుడి కాలుని ఇలా పైకి చేసి
ఇలా సైడ్ టు సైడ్ అనాలి. తొడ పృష్ఠభాగం వెనకాల ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కాలుని సైడ్ టు సైడ్ అనండి. రెండో కాలుని కూడా అదే విధంగా పైకి తీసుకొచ్చి సైడ్ టు సైడ్ చేయండి. ఈ యొక్క తొడ కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ వీపుని నిటారుగా చేయండి. ఇప్పుడు మనము వక్రంగా తిరగాలి. ఈ విధంగా తిరగడాన్ని వక్రంగా తిరగడం అని అంటారు. ఇలా వక్రంగా తిరిగినప్పుడు ఏమవుతుంది, మన శరీర భాగం అంతా ఒకవైపు, శరీర కింది భాగం అంతా ఆపోజిట్ వైపు ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా చేయడం వలన మన స్పైన్కి చాలా మంచిది. ఛాతీలో ఉండే కండరాలని మనము ఎక్స్పాండ్ చేయాలి. షోల్డర్లో ఉండే కండరాలని కూడా మనము ఇక్కడ యాక్టివేట్ చేయాలి. పొట్టలో ఉండే కండరాలని లోపలికి బిగిస్తూ ఈ యొక్క స్ట్రెచ్ నడుము కింది భాగం నుంచి స్టార్ట్ అయినట్టుగా చూడాలి. అలా చేసి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు రెండో వైపు, ఇలా రెండో వైపు కూడా ట్విస్ట్ అవుదాము. ఇంతకుముందు చేసిన ట్విస్ట్ కంటే ఈ ట్విస్ట్ కొద్దిగా ఇంటెన్స్గా ఉంది. నాభిని లోపలికి బిగిస్తూ ఇలా మనము ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేద్దాము. ఇప్పుడు మనము మన ఎడమ కాలుని ఇలా వజ్రాసనంలో పెట్టాలి. కొంతమంది ఇలా సైడ్కి పెడతారు, ఇలా పెట్టకూడదు. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేయండి. ఈ యొక్క కుడి కాలుని ఇలా వజ్రాసనంలో పెట్టి ఎడమ కాలుని మనము ఈ విధంగా పద్మాసనంలో తీసుకొచ్చి రావాలి. ఇప్పుడు మనము ఈ విధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవుతున్నాము. అయితే ఇలా కూర్చోడానికి చాలామంది వ్యక్తులకి కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, ఈ పృష్ఠభాగంపై కూర్చోవాలి. పృష్ఠభాగంపై కూర్చోగా ఈ విధంగా బ్లాక్ని పృష్ఠభాగం కింద పెట్టాలి. ఇలా పెట్టి బ్లాక్పై కూర్చోగానే ఈ యొక్క వజ్రాసనం అనేది ఈజీగా అవుతుంది. దాని తర్వాత మనం ఇలా పద్మాసనంలో వెళ్ళాలి. ఇప్పుడు ఈ విధంగా ట్విస్ట్ అవుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఈ యొక్క పాదం జారకుండా ఈ విధంగా పైకి తెచ్చి పెట్టాలి. మన కుడి చేయితో ఎడమ మోకాల్ని పట్టుకొని ట్విస్ట్ చేయాలి. ఇక్కడ కళ్ళని మూసుకొని మనము కొంత సమయం పాటు ఉన్నట్టు అయితే ఈ యొక్క ఆసనం బెనిఫిట్స్ మనకు బాగా కలుగుతాయి. నడుములలో, తొడలలో, ఛాతీలో, పొట్టలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. అలా ఉండి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. కాళ్ళని మార్చుతాము. ఇలా
ఎడమ కాల్ని మనము వజ్రాసనంలో తెచ్చిపెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా పద్మాసనంలో తెచ్చి పెట్టాలి. వీపుని నిటారుగా చేయండి. చేస్తూ ఇలా మన ఎడమ చేతితో కుడి మోకాల్ని పట్టుకొని ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండండి. ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఇలా రెండో వైపు కూడా ఆసనాన్ని చేయండి. కళ్ళని మూసి కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయాలి. అలా వచ్చేసి కాళ్ళని మనము రిలాక్స్ చేసుకోవచ్చు. మోకాళ్ళపై కొద్దిగా ప్రెషర్ పడుతుంది. పద్మాసనము వజ్రాసనంలో కూర్చోవడం వలన మోకాళ్ళ నొప్పులు రావచ్చు. కాబట్టి మనము మోకాళ్ళని కొద్దిగా రిలాక్స్ చేసుకోవాలి. ఇలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని షేక్ చేయండి. మోకాళ్ళని ఇలా స్ట్రైట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ కూడా ఈ విధంగా కూడా రిలాక్స్ చేయవచ్చు. కంఫర్టబుల్గా కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ వజ్ర అర్ధ పద్మ వక్రాసన. ఈ ఆసనం చేసే ముందు మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని వీపుని నిటారుగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేస్తూ పొట్ట కండరాలని బిగించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఒక చేతిని మనము పొట్ట పైన, ఒక చేతిని ఇలా ఛాతీపై పెట్టి శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. అలా ఛాతీ పొట్ట రెండు ఎక్స్పాండ్ అవ్వడము, రిలాక్స్ అవ్వడము చూస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు బ్రెత్ పైన మనం అవేర్నెస్ పెంచుకోవాలి. అలా పెంచుకొని నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. హస్తాలని ఇలా చెరోవైపు పెట్టేసి వజ్రాసనంలో కూర్చొని మనము రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి, కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు ఇలా బెండ్ అవుతూ ఉండండి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు, ఎడమవైపు ట్విస్ట్ అవుతూ ఉండండి. కొన్నిసార్లు చేసిన తర్వాత మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇప్పుడు మనము నార్మల్గా సుఖాసనంలో కూర్చొని కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టండి. అలా పెడుతూ కాళ్ళని ఆడించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఆడిస్తూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి.
శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. మోచేతుల్ని చెరో వైపు చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము పద్మాసనానికి ప్రిపరేషన్ చేయాలి. హిండోలాసనం చేయండి. కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ కుడి తొడలో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎడమ వైపు కూడా అలానే చేద్దాము. కాలుని సైడ్ టు సైడ్ చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత మనము బ్లాక్ని మన పృష్ఠ భాగాల కింద పెట్టేసి కూర్చోవాలి. కుడి కాలుని ఇలా వజ్రాసనంలో పెట్టండి. ఎడమ పాదాన్ని ఇలా అర్ధ పద్మాసనంలో పెట్టాలి. వీపుని నిటారుగా చేసి కూర్చోండి. రెండు హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్ళి నెమ్మదిగా ఆ కుడి చేతితో ఎడమ మోకాల్ని పట్టుకోండి. ఆ ఎడమ చేతిని ఇలా వెనకాల పెట్టేసి ట్విస్ట్ చేయాలి. వీపుని నిటారుగా పెడుతూ ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అయినప్పుడు మన కుడి పృష్ఠభాగము భూమిపై ప్రెస్ అవ్వాలి. అలానే ఎడమ పృష్ఠభాగం దగ్గర ఎక్కువగా బెండ్ అవ్వకూడదు. ఇలా వెన్నుముకలో క్రాస్ రాకుండా బ్యాక్ని స్ట్రైట్ పెట్టండి, స్పైన్ని స్ట్రైట్ పెట్టండి. కళ్ళని మూసివేసి పొట్ట కండరాలని బిగిస్తూ ఆ పొట్ట కండరాలని ఛాతిని బాగా ట్విస్ట్ చేయాలి. తొడలల్లో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని మార్చుదాము. ఎడమ కాలుని ఇలా ఫోల్డ్ చేసి కుడి కాలుని పద్మాసనంలో తీసుకుని రండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఎడమ చేతితో కుడి తొడని పట్టుకొని ఆ సపోర్ట్ తీసుకుంటూ మోచేతిని బెండ్ చేయండి. ఎడమ మోచేతిని బెండ్ చేస్తూ కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. అలా ట్విస్ట్ అయినప్పుడు ఛాతిని బాగా ఓపెన్ చేయాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించాలి. పాశ్చర్ మన శరీరానికి ఏ విధంగా స్ట్రెచ్ని తీసుకొస్తుందో గమనించండి. ఈ ఆసనం పేరు అర్ధవజ్ర అర్ధపద్మ వక్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు, తొడ కండరాలకు చాలా మేలు చేస్తుంది. ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, నడుం భాగం బాగా ట్విస్ట్ అవుతుంది, అలాగే శరీర సైడ్ భాగాలపై చాలా మంచి ప్రభావం పడుతుంది. వీటన్నిటితో పాటు మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ అండ్ లివర్ పై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది, కానీ మధుమేహ వ్యాధి వాళ్ళకు అలానే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది చాలా మేలు చేస్తుంది. డైజెషన్ బాగా అవ్వడము, పొట్ట సైడ్ భాగంలో ఉండే ప్యాంక్రియాస్, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గడము, ఇవన్నీ మన శరీరంలో సిస్టంలో చేంజెస్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ని కూడా కామ్ చేస్తుంది. దీని తర్వాత నార్మల్గా వచ్చేసి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని షేక్ చేయవచ్చు. షేక్ చేసి సుఖాసనంలో కూర్చోండి.
ఇలా చేయడం వలన నడుం భాగం, తొడ భాగం, అలాగే సైడ్ భాగంలో ఉన్న కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ముఖ్యంగా సయాటికా నర్వ్ పెయిన్ లేదా స్లిప్ డిస్క్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేయడంతో మీ యొక్క పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. డాక్టర్ ఆధ్వర్యంలోనే సజెషన్ తీసుకొని ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనం చేయడం వలన మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. రాను రాను తగ్గాలి కూడా, కానీ దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీరు తప్పకుండా చేయాలి. ఇక నార్మల్ వాళ్ళు ఈ ఆసనం చేసినప్పుడు వాళ్ళ మోకాళ్ళని జాగ్రత్తగా పెట్టుకుంటూ చూస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధ వజ్ర అర్ధ పద్మ వక్రాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. అలాగే రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.